హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు మనమైతే డీమార్ట్ షాపింగ్కి వచ్చేసామండి. మళ్ళీ డీమార్ట్ షాపింగ్ ఏంటి అనుకోవద్దు, ఇది డీమార్ట్ సమ్మర్ సేల్ అన్నమాట షాపింగ్. అయితే ఇప్పుడు చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. సమ్మర్లో మనం తీసుకోవాల్సినవన్నీ కూడా ఇక్కడ క్లిప్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. సమ్మర్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది నాకు. క్లిప్స్ చూపించి సమ్మర్ కలెక్షన్ ఏంటి అనుకోవద్దు, ఇవి నార్మల్ గా చూపిస్తున్నాను. సమ్మర్ కలెక్షన్ అంటే ఇదిగోండి, మనకు సమ్మర్ లో కావాల్సిన వాటర్ బాటిల్స్, ఫ్రిడ్జ్ కోసం కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ అలాంటి వాటర్ బాటిల్స్ అన్ని కూడా 49 రూపీస్, 39 రూపీస్ అలానే ఉన్నాయన్నమాట. 100 రూపీస్ బాటిల్స్ అన్ని కూడా ఇక్కడ గట్టిగా కూడా ఉన్నాయి బాటిల్స్. ఇవి చిన్న పిల్లలు వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు. 200 ఉంది, బట్ అంతే క్వాలిటీ కూడా ఉందన్నమాట. నేను చెక్ చేశాను చాలా టైమ్స్. చాలా బాగున్నాయండి. బాటిల్ కలెక్షన్ అయితే నాకు ఏది తీస్తే అదే నచ్చింది. ఆరెంజ్ కలర్ అయితే ఎంత బాగుందో, ఇక్కడ గ్రే కలర్ కూడా అంతే బాగుంది. చూసారు, చిన్నగా గ్రీన్ ఇచ్చారు. చాలా అఫీషియల్ గా ఉందన్నమాట. మనం జాగింగ్ గట్రా వెళ్తే కూడా అవి తీసుకొని పోవచ్చు. చాలా బాగా అనిపించాయి. చాలా క్లియర్ గా వాటర్ కనిపించేలాగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాటిల్స్ అన్ని అలానే ఉంటాయి కానీ కొన్ని బాటిల్స్ అయితే వాటర్ కనిపించవు కదా, ఇవైతే బాగున్నాయి. సరే, అన్నిసార్లు వాడేసాను బాగున్నాయి అని చెప్పేసి, నిజానికి అంత మంచిగా ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. మనం కొందరు ఏంటంటే డైలీ 3 లీటర్స్ వాటర్ తాగాలంటారు, కొందరు 4 తాగుతారు, 4 లీటర్స్ కూడా. సో అలాంటి వాళ్ళకి ఆ బాటిల్స్ కరెక్ట్ అన్నమాట. పట్టేసుకొని పక్కన పెట్టుకుంటే తాగొచ్చు. ఇవి వచ్చేసి ఐస్ బాక్సెస్ 350 రూపీస్కే ఉన్నాయి. చాలా తక్కువ అనిపించింది ప్రైజెస్. ఎక్కడికి వెళ్ళినా ఐసెస్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలానే ఇక్కడ ఈ బాక్సెస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ అనే చెప్తున్నా. నేను ఆల్రెడీ 3 కలిపున్న సెట్ అయితే తీసుకున్నా. 3 బాక్సెస్ సెట్, బియ్యం అవి వేసుకోవడానికి. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, బాగున్నాయి కూడా. అలానే ఇక్కడ ఆ స్మాల్ 4 బాక్సెస్ కూడా తక్కువ ప్రైస్ 89 రూపీసే ఉన్నాయి. ఏవైనా పప్పులు ఉప్పులు లాంటివి వేసుకోవచ్చు. ఇక్కడ టప్పర్ వేర్ కూడా తక్కువ ప్రైజే ఉన్నాయండి. పిండిలు గట్రా వేసుకోవచ్చు అనమాట. అంటే ఇడ్లీ పిండి, దోశ పిండి అలాంటివన్నీ వేసుకోవచ్చు. నేను సేల్ చేయట్లేదు, క్యాజువల్ గా చెప్తున్నాను. ఇడ్లీ పిండి, దోశ పిండి అని చెప్పేసి. ఈ బాక్స్ అయితే నాకు నచ్చింది. ఇక్కడికి వస్తే చూసారా, ఐస్ క్యూబ్స్ అన్నమాట. మనం ఐస్ క్రీమ్స్ తయారు చేసుకునే మొత్తం మౌల్డ్స్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయండి. 59 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. నేనైతే ఒక సెట్ తీసుకున్నాను, లవ్ సింబల్ ఉండేవి. ఇవన్నీ కూడా చాలా తక్కువ అనిపించింది నాకు. ఎందుకంటే నేను కొనేటప్పుడు 100 రూపీస్ పెట్టి కొన్నాను. 100 కాదు, సారీ, 150 అలా పెట్టి కొన్నాను. ఇప్పుడు సమ్మర్ సేల్ లో చాలా తక్కువ పడి అనమాట. ఇవి ఎగ్స్ పెట్టుకుంటాం కదా, ఆ బాక్స్ నేనైతే ఇంతకు ముందే తీసుకున్నాను. ఆ బాక్స్ నా దగ్గర ఉంది. ఇవి ఐస్ క్యూబ్స్ అన్నమాట. గొట్టాం లాంటి వాటర్ బాటిల్స్ లో వేసుకోవడానికి బాగున్నాయి. ఇవి 3 సెట్స్ కలిపి చాలా తక్కువ ప్రైస్ అండి, 99 రూపీస్. ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇవైతే మనం పోపులు పెట్టిలాగా యూజ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అన్నీ కూడా ఒకటే దాంట్లో పెట్టేసుకొని పెట్టుకునేలాగా చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చాడు ఒక దాంట్లో. ఇవైతే మనం ఫ్రూట్స్ పెట్టుకునేది, అంటే డైనింగ్ టేబుల్ మీద కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంది. అది గ్లాస్ అయితే కాదు, అలానే ప్లాస్టిక్ కూడా కాదు, బాగున్నాయి. ఇవి చూస్తున్నారా, చిన్న పింక్ కలర్ బాక్సెస్. 3 స్టెప్ లేయర్ వచ్చి పైన కూడా ఒక లేయర్ ఉంటుంది అనమాట. నేనైతే లాస్ట్ టైం తీసుకున్నాను, అదొక్కటే 200 ఉందండి. ఇదైతే 60 రూపాయలే ఉంది. ఇవి పెన్స్ అవి పెట్టుకోవచ్చు. ఈ బాక్స్ ప్రైస్ ఎక్కడుందా అని చూస్తున్నాను. ఆల్రెడీ నేను తీసుకున్నాను కానీ చూస్తున్నా. నా వీడియోస్ లో కూడా నేను ఇది యూజ్ చేస్తున్నాను. లేటెస్ట్ షార్ట్ వీడియోలో కూడా యూజ్ చేసా. అయితే ఇదిగోండి, ఇక్కడ 169 రూపీస్ ఉంది వాటర్ స్ప్రే చేసేది. ఆటోమేటిక్ గా పైనుంచి మనం పంప్ చేస్తే ఒక 3-4 టైమ్స్ అది ఆటోమేటిక్ గా వాటర్ పడుతుంది అనమాట. బయట 500-400 కూడా ఉన్నాయి. మీషో కంటే తక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఈసారి నేను వెళ్ళినప్పుడు డిమార్ట్ లో. నాకు బాగా నచ్చాయి. ఇక్కడ మేకప్ సామాన్లు అన్ని పెట్టుకునే గ్లాస్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయండి. అంటే మనం మేకప్ ట్యూబ్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇక్కడైతే కొత్తగా వచ్చాయి ఫ్లవర్ వజెస్ అవన్నీ కూడా. సారీ, తడబడ్డాను. ఇక్కడైతే చాలా చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి. క్యాండిల్స్ కూడా రేట్ తగ్గినాయి. నాకు ఈ బాక్స్ చాలా నచ్చింది అనమాట. తక్కువ ప్రైస్ కూడా ఉంది, అది 99 రూపీస్ ఎంతో ఉందంతే. కానీ నార్మల్ మనం బయట యూజ్ చేసే కవర్ టైప్ అయితే కాదు, అది డైరెక్ట్ గా బాక్స్ అన్నమాట. పైన కూడా అది స్టీల్ లాగా ఇచ్చాడు, అదేది కూడా సిల్వర్ పేపర్ అయితే కాదు. చాలా నచ్చింది ఆ బాక్స్ ఒకటి. ఇక్కడ గాజు బాక్సెస్ అంటే
మనము కర్రీస్ కానీ ఏవైనా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ ఏవైనా కట్ చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఓవర్ నైట్ ఓట్స్ కానీ అలాంటి వాటిల్లో అంటే గాలి లోపలికి పోకుండా ఉండే బాక్సెస్ తీసుకునేటట్టు గ్లాస్ వచ్చాయన్నమాట గాజువి. ఇక్కడ గాజు అన్ని కూడా చాలా బాగున్నాయండి. గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ రేట్ పడినాయి అనమాట. ఇది చూసారా 79 రూపీస్, చాలా ముద్దుగా ఉంది చిన్నగా. అన్ని కూడా తక్కువ రేట్లు ఉన్నాయండి గ్లాస్ ఐటమ్స్ మీద. ఇక్కడైతే వుడ్ కలిపి వచ్చింది, వుడ్ క్యాప్ లాగా వచ్చింది అనమాట, బాగుంది. అదే మీకు చూపిస్తున్నాను నేను. ఈ బాక్సెస్ కూడా డిఫరెంట్ గా అనిపించాయి, స్టెప్స్ లాగా వచ్చాయి అనమాట. పార్టిషన్ బాక్సెస్ లాగా వచ్చింది కానీ మొత్తం ఒకటే గ్లాస్, చాలా బాగుంది. కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండేవి వేసుకోవాలంటే ఈ గ్లాస్ సీసాలు తీసుకోవడం బెస్ట్ అన్నమాట. బాటిల్స్ చాలా బాగా అనిపించిందండి నాకైతే, చూస్తుంటేనే కలెక్షన్ ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే ఒక కామెంట్ పెట్టండి. అలానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొత్త వాళ్ళు అయితే చేసుకోండి. ఇదిగోండి చూసారు, ఇది 30 రూపీసే అంట. ఎంత బాగుంది కదా. కొన్ని కొన్ని ఐటమ్స్ మనం వేసుకుంటాం కదా, ఉప్పు కారం అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇదైతే క్యాండిల్ పెట్టుకునే ఒక బౌల్ అన్నమాట, చాలా బాగుంది కదా. పింగాణి ఇది బాగా వచ్చింది. ఇక్కడ ప్లేట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కిడ్స్ కి సంబంధించి. నేను ఈ కిడ్స్ కి సంబంధించి ఇంతకు ముందు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఆ మిక్కీ మౌస్ తో సహా 3 ప్లేట్స్ తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ గా పెడితే డిఫరెంట్ గా తింటాడు కదా మా అబ్బాయి ఇష్టంగా చూసిన వెంటనే అని. కానీ మా అక్క వాళ్ళ పాప అయితే సమయు చూడగానే పిన్ని నాకు ఇందులో పెట్టవా ఆ ప్లేట్ లో పెట్టవా అని చెప్పేసి పెట్టమని చెప్పుద్ది. అలాంటి ప్లేట్స్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇక్కడ కాఫీ మగ్ చూడండి ఎంత బాగుంది తెలుసా, కానీ వెయిట్ 1 kg ఉన్నట్టు ఉందన్నమాట, అంత వెయిట్ గా ఉంది అది. చాలా బెస్ట్ బెస్ట్ ప్రైజెస్ కే వచ్చాయండి నాకైతే మాత్రం అన్ని. నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, మొత్తం తీసుకోలేదు. కొన్ని కొన్ని బాగా నీడెడ్ అనుకున్నవన్నీ తీసుకున్నాను. ఎందుకంటే డీమార్ట్ వెళ్ళాము అంటే మనం కొన్ని ఐటమ్స్ తో బయటకు రావన్నమాట. ఎందుకంటే మాక్సిమం వెళ్ళిన ప్రతిసారి సర్ప్రైజ్ గా మనకి ఏవో ఒకటి తక్కువ ప్రైస్ లో మనం ఎప్పుడు సెర్చ్ చేసే ఐటమ్ ఖచ్చితంగా కంటికి కనిపిస్తుంది అనమాట. ఈసారి కాఫీ కప్స్ అయితే చాలా డిఫరెంట్ గా వచ్చాయి. అమ్మాయి అబ్బాయి పట్టుకున్నట్టు చాలా బాగా వచ్చాయండి. ఈ కాఫీ కప్ కూడా నాకు చాలా నచ్చింది. కానీ నా కాఫీ కప్స్ కలెక్షన్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది కూడా తీసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. తీసుకోవాలని మనసు చాలా లాగిందనమాట. ఈ కప్ కూడా నచ్చింది నాకు. కాఫీ కప్స్ అంటే పిచ్చి ఇష్టం అన్నమాట. చాలా కలెక్షన్ ఇప్పటికే ఉంది నా దగ్గర కాఫీ కప్స్. అలానే ఒక్కొక్కటి తీసుకుంటుంటే నేనే పెద్ద షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు అమ్మాయి అబ్బాయి కాఫీ కప్ ఎంత బాగుందంటే 79 రూపీస్ ఉందన్నమాట. ఇది కూడా నచ్చింది, తీసుకుంటే బాగున్ను అనిపించింది. ఇలాంటి గ్లాసు కప్పు కలిపి నా దగ్గర ఇత్తడి ఉన్నాయన్నమాట, తీసుకున్నాను ఇంతకు ముందు. ఇక్కడ చూసారా 69 రూపీస్ బాక్సెస్ ఎంత బాగున్నాయో. ఇంతకు ముందు మా అబ్బాయికి 2 గిఫ్ట్స్ వచ్చాయి అనమాట, ఎవరో పిల్లల బర్త్డేకి. అవి ఉన్నాయి నా దగ్గర, మా అబ్బాయే పగలగొట్టాడు. ఇది పప్పు గుత్తి డిఫరెంట్ గా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. బాగా శ్రమగా అనిపించింది అనమాట. స్ప్రింగ్ టైప్ లో ఇచ్చాడు. ఇవి దంచుకునేవి మీ అందరికి తెలిసిందే కదా, స్టీల్ది. నా దగ్గర ఒకటి ఉంది ఆల్రెడీ. నా దగ్గర టోటల్ గా 3 ఉన్నాయన్నమాట. ఇది ఇప్పుడు ఎంత పడిందో చూసారా, జస్ట్ 30 రూపీస్ ఉంది అక్కడ దానిపైన ప్రైజ్. నేను షాక్ అయ్యాను, ఇంత తక్కువ ప్రైజా అని. అంటే సమ్మర్ సేల్ అంటే అంతే కదండి, మరి సగానికి మించే తగ్గించి పెడతాడు డిమార్ట్ లో. ఇలాంటి కళాయి నేను ఒకటి తీసుకున్నానని చెప్పడానికి అది మీకు చూపించాను అక్కడ. ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇగోండి ఇలాంటిది అంటే మనం మామిడికాయలు చెక్కుకోవడానికి కానీ, బంగాళదుంపలు చెక్కుకోవడానికి, యాపిల్స్ అలాంటివి తొక్క తీసేయడానికి వాడొచ్చు కదా. అది నాకు ఒకటి, మా అత్తయ్య గారికి ఒకటి, మా అమ్మకు ఒకటి తీసుకున్నాను నేను ఇంతకు ముందు. ఈ చెంబులన్నీ ఏంటంటే మన పాతకాలంలో వాడేవాళ్ళం కదా అవే. ఈ గ్లాసులు పెట్టుకున్నది ఏంటి, ఎంత ప్రైస్ ఉందని చూస్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ మీషోలో ఆర్డర్ పెట్టాను కదా, మీషో కంటే తక్కువ ప్రైస్ ఉందండి ఇక్కడ డిమార్ట్ లో. అది నాకు బెస్ట్ అనిపించింది నిజం చెప్పాలంటే. మీషోలోనే చాలా తక్కువ ప్రైస్ అని నేను ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాను, అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. కానీ మీషో కంటే కూడా డిమార్ట్ లో చాలా తక్కువ ప్రైస్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ఎప్పుడూ చూస్తూ ఉంటాను డిమార్ట్ కలెక్షన్, బట్ ఈసారి మాత్రం సమ్మర్ సేల్ లో మాత్రం చాలా తక్కువ ప్రైస్ పెట్టారనమాట. ఇది చూసారా, స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కదా అలా అనమాట. బ్యాక్ సైడ్ గోల్డ్ వచ్చి లోపల స్టీల్ వస్తుంది. ఇదైతే 400 ఉంది, బాగుంది అనిపించింది కానీ ఎక్కువ ప్రైస్ అనమాట. మేబీ వాటికి అంతే ఉంటాయి ప్రైజెస్. ఇదైతే 100 ఉన్నట్టుంది, అంతే 109. చాలా బాగుందండి,
కానీ అన్ని తీసుకొని రెంట్ హౌస్లో ఎక్కడ పెట్టుకుంటావు చెప్పండి. అందుకని నేనేం తీసుకోలేదు. అది కూడా అవసరం ఉంటేనే తీసుకోవాలి. ఇక్కడ పిల్లల తాలూకా కలెక్షన్ ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటాయండి, కొత్త కొత్తవి. మా అబ్బాయికి ఎప్పుడు వచ్చినా ఒక కార్ అయితే నాకు దొరుకుతుంది. ఈసారి మాత్రం నేను తీసుకోలేదు, ఎందుకంటే వాడు చాలా అంటే చాలా కార్స్ ఇప్పటికే తీసుకున్నాను. వాడి కార్ల కలెక్షన్ నేను వీడియో తీస్తే అదే ఒక వ్లాగ్ అయిపోతుంది అనమాట. అన్ని తీసుకున్నాను, వెళ్ళిన ప్రతిసారి ఒకటి తీసుకునేదాన్ని అనమాట. వాడు మాత్రం నాన్ స్టాప్ గా వాటితో ఆడుతూనే ఉంటాడు, మార్చి మార్చి ఆడుతుంటాడు. నేను కూడా అన్ని దాచేసి ఒక్కొక్కసారి రెండే కనిపించేలా పెడతాను, ఎందుకంటే అన్ని ఉంటే కూడా వాళ్ళు ఆడుకోరనమాట. ఇంకా ఏదో కావాలనిపిస్తుంది వాడికి, అందుకని రెండు లోపల పెట్టి రెండు బయట పెట్టి అలా ఆడిపిస్తుంటాను. ఇలాంటి బొమ్మ బ్రౌన్ కలర్ తీసుకున్నాను ఇంతకుముందు మా అబ్బాయికి. ఇప్పుడేమో జస్ట్ చూస్తున్నా అంతే. ఇది చూసారా డైనోసార్ ఎంత బాగుందో. దాని మీద ట్యాగ్ ఏం లేదనమాట, ఎంత ప్రైస్ ఏంటి అన్నది. కానీ ఒక్కటే సింగిల్ పీస్ ఉంది, కానీ ఎక్సలెంట్ ఉంది. అన్ని బొమ్మల్లో అదొక్కటే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. అది తీసి చూడమంటున్నా ప్రైస్, కానీ దాని మీద ట్యాగ్ లేదని చెప్పారు. ఇక్కడేమో ఇది ఫోటో పెట్టుకునేలా ఇచ్చారు ఫ్రేమ్ బొమ్మకి, భలేగా అనిపించింది. బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మన హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే డీమార్ట్ ఎవరికి ఎక్కడ దగ్గర ఉంటే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళనే కాదు ఎక్కడున్నా కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సమ్మర్ సేల్ ఎంత తక్కువ ప్రైజెస్ పడుతున్నాయో మీకు కూడా అర్థం అవుతుంది కదా. నీడెడ్ అనుకునే ఐటమ్స్ ఏవైనా మీరు ఎప్పుడైనా రాసి పెట్టుకున్న లిస్ట్ లో నుంచి ఇక్కడ బయటికి రావచ్చు, మనకి డీమార్ట్ లో కనిపించవచ్చు, తీసుకోవచ్చు. నేను బ్యాగ్స్ పెద్దగా ఎక్కువగా వీడియో తీయలేదు, ఎందుకంటే ఇంతకు ముందు చేసిన డీమార్ట్ వీడియోలో బ్యాగ్స్ అన్ని మీకు చూపించాను చాలా వరకు. ఇక్కడ జస్ట్ ర్యాండమ్ గా తీసుకెళ్లి అలా చూపించేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ బ్యాగ్ ఏంటో నాకు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ ఈ గ్రీన్ కలర్ నన్ను బాగా ఆకట్టుకుంటుంది అనమాట. ఆ బ్యాగే మీకు చూపించాను ఇప్పుడు. ఇది వచ్చేసి సోఫాకి సంబంధించిన కవర్స్ అన్నమాట. చాలా బాగున్నాయి, 449 రూపీస్ అలా ఉన్నాయి అనమాట. కలర్స్ అయితే బాగున్నాయి, కలెక్షన్ అయితే చాలా బాగుంది. పట్టుకుంటే సాఫ్ట్ గా ఉందన్నమాట, చాలా బాగున్నాయి. అలా ఒకసారి ఆ లుక్ కూడా వేసేసి, ఈ మధ్య సోఫా తీసుకున్నాం కదా, తీసుకుందాం వాటి మీదకని చెప్పేసి చూసాను కానీ తీసుకోలేదు. అయితే సోఫా ఇంట్లోకి వచ్చిన తర్వాత తీసుకుందాంలే అని ఊరుకున్నాం అనమాట. అయితే ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి, చూస్తున్నారా? 30 రూపీస్, 35 రూపీస్, 29 రూపీస్, అంత తక్కువ ఉన్నాయి అనమాట. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా తగ్గినాయి. అందుకని నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, ఇంత కూడా తగ్గించిస్తారా, ఇంకా కూడా తగ్గిస్తారా అని. అప్పటికి ఇవి మీషోలో కూడా చెక్ చేసుకున్నా, మీషోలో కంటే కూడా ఇక్కడ అంత తక్కువ పడినాయి అనమాట ప్రైజెస్. ఈ బ్యాంగిల్స్ లాస్ట్ టైము మా అక్క వాళ్ళ పాపకి తీసుకున్నాము, 60 రూపీస్ పడినాయి. 3 ఉంగరాలు వస్తాయి, 3 డిఫరెంట్ గా బ్యాంగిల్స్ వస్తాయి. ఆ బ్యాంగిల్స్ కలర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. క్లిప్స్ కూడా ఈ రెండు కలిపి 49 రూపీస్ అంట. వర్త్ వర్మ వర్త్ కదా. అయితే ఇదిగోండి హెయిర్ బ్యాండ్స్ కూడా చిన్న పిల్లలకి భలేగా ఉన్నాయి, క్యూట్ క్యూట్ గా బొమ్మలన్నీ పెట్టి. ఇక్కడ చిన్న చిన్న కత్తెర్లు, అంటే మనం ఏదైనా గబుక్కున పాల ప్యాకెట్ అవి ఇవి కట్ చేయాలంటే చిన్న కత్తెర్లు అలాంటివి కూడా ఉన్నాయి. ఈ క్లిప్స్ అయితే మల్టిపుల్ కలర్స్ లో చాలా బాగా అనిపించాయండి. కాకపోతే కొన్ని కొన్ని మాత్రం 50 రూపీస్ అలా ఉన్నాయి, కానీ అయినా కూడా వర్త్ అనే అనిపించింది. 35 రూపీస్ అంటే బెస్టే. నేను ఎప్పుడు అదిగోండి ఆ సెట్ ఒకటి బ్లాక్ లో తీసుకుంటాను, 35 రూపీస్వి రబ్బర్ బ్యాండ్స్. చాలా రోజులు వస్తాయి అనమాట. బట్ నేను ఎలా చేస్తానంటే, ఏ క్లిప్స్ అయినా తీస్తాను, ఎక్కడో పడేస్తాను, వెతికి 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 మళ్ళీ కొత్త తీసేస్తాను. అలా అన్ని బయటకి తీసేసిన తర్వాత ఒక్కసారిగా నాకు అన్ని బయట పడుతూ ఉంటాయి అనమాట. మాక్సిమం చాలా మంది లేడీస్ ఇలా కనెక్ట్ అయ్యే ఉంటారు కదా. నాకు ఈ క్లిప్ ఒకటి చిరుతపులి లాగా భలేగా నచ్చింది, తీసుకుందామని కింద పెట్టాను. బట్ నేను బాస్కెట్లో వేసుకుంటే అయిపోయేది, మర్చిపోయి వచ్చేసాను అనమాట. ఆ క్లిప్ నాకు బాగా నచ్చింది, గట్టిగా ఉందన్నమాట, స్ట్రాంగ్ గా. గబుక్కును బయటకు వెళ్ళేటప్పుడు ఇలా పెట్టేసుకొని అలా వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది. నా దగ్గర ఇన్ని క్లిప్స్ ఉన్నా కూడా అది కూడా నచ్చింది. ఇవి కోమ్స్ అన్నమాట. ఈ కోమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, పిల్లలకి బాగుంటాయి అన్నమాట. నేను మా అక్క వాళ్ళ పెద్దమ్మాయికి అయితే తీసుకున్నాను, పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి కలిపి ఒక్కటే తీసుకున్నాను. మళ్ళీ పోతుందేమో అని చెప్పేసి చూసి ఇంకోసారి ఎప్పుడైనా చిన్నదానికి తీసుకోవచ్చు అన్నట్టు. ఇదైతే చిన్నదానికి బాగుంటది అనిపించింది, లవ్ సింబల్ది. నాకైతే మన ఆడపిల్లలకి అంటే చిన్న పిల్లలకి ఇలాంటివి ఏమైనా ప్రెజెంట్ చేయడం అంటే నాకు ఇష్టం, చాలా నచ్చుతాయి అనమాట. మరి వాళ్ళు వాడతారు లేదో అంతగా నాకు ఐడియా లేదు, ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి. కానీ మా సమయం ఏది ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అయితే ఈ రబ్బర్ బ్యాండ్స్ చూసారా 35 రూపీస్కి చాలానే వచ్చినాయి. మన అమ్మ లాంటి వాళ్ళకైతే ఎక్కువగా యూజ్ చేసుకుంటారు కాబట్టి బాగా సెట్ అవుతాయి అన్నమాట ఈ క్లిప్స్ అన్ని కూడా. అన్ని ఇదిగోండి, ఈ గ్లో స్టిక్స్ అయితే చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయండి. 4 కలిపి 60 రూపీస్ పడుతుంది. భలేగా 4 ఆర్ 5 ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, నేను ఈ సెట్ అయితే ఒకటి తీసుకున్నాను. నాకు నచ్చింది. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెంగా అన్ని వేసుకునే షాంపూస్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ అన్ని వేసుకునే స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. స్ప్రే బాటిల్ అన్నీ కూడా ఉన్నాయి. అదొక సెట్ తీసుకున్నాను. తక్కువే పడింది, 100 రూపీస్ ఎంతో పడింది అంతే. ఇక్కడ కోమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోమ్స్ కూడా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి. చాలా వర్త్ అనే నేను చెప్పొచ్చు. ఎందుకంటే మనం వందలు పెట్టి బయట తీసుకుంటాం. ఇదిగోండి, ఈ రబ్బర్స్ ఉన్నాయి కదా, వైట్ కలర్ లో ఉన్నాయి. అది నేనైతే చూడడం ఫస్ట్ టైం. మీరు ఎవరైనా ఇంతకు ముందు చూసినట్టయితే కామెంట్స్ అయితే చేయండి కామెంట్ బాక్స్ లో. బ్యాంగిల్స్ అన్ని చూసారా, చిన్న పిల్లల ఐటమ్స్ అయితే చాలా నచ్చినాయి నాకు. ఇవి చూసారా, నాకు ఇంట్లో ఆడపిల్లలు లేరు కానీ నేను ఇవన్నీ తీసుకొని ముస్తాబ్ చేసేసేదాన్ని అనమాట. నాకు అంత ఇష్టం ఇంట్లోనే ఉండే ఆడపిల్లలకి. కాకపోతే మన ఇంట్లో లేరు కదా. అయితే ఇక్కడ 49 రూపీస్కే ఈ వాల్ క్లిప్స్ ఉన్నాయి చూసారా, ఇంతకు ముందు తీసుకున్నానండి. ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. ఈ క్లిప్స్ 2 కేజీస్ వెయిట్ వరకు కాస్తుందని అనుకుంటున్నాను నేను. ఎప్పుడు అంత వెయిట్ అయితే పెట్టలేదు, బట్ ఏంటంటే వెయిట్ మాత్రం చాలా మోస్తుంది. కవర్స్ గానీ ఏవి పెట్టినా కూడా వెయిట్ తో ఉంటుందన్నమాట, పడిపోదు. చాలా నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నాను నేను బయటే తీసుకొని డిమార్ట్ లోనే. అయితే ఇక్కడ షర్ట్స్ కూడా కలెక్షన్ చాలా బాగుందండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో పెట్టారు. 200-300 నుంచే స్టార్ట్ అయ్యింది ప్రైజెస్ అయితే. తక్కువగానే ఉన్నాయండి, 600 వరకే ఉన్నాయి. 500-600 లాస్ట్ అంతే. అంత తక్కువగా ఉన్నాయి. క్లాత్స్ అయితే బాగున్నాయి. మనం యూజ్ అండ్ త్రో అంటే కొన్ని రోజులు, అంటే ఒక 2 ఇయర్స్ వచ్చినా చాలు అనుకుంటే తీసుకోవచ్చు. క్లాత్స్ అయితే అలా బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా, టాప్స్ అయితే మనవి లేడీస్వి 200-300 నుండే చాలా బెస్ట్ సమ్మర్ వేర్ కలెక్షన్ అని చెప్పచ్చు. నాకైతే ప్రతి కలర్ కానీ క్లాత్ కానీ అన్నీ కూడా బాగున్నాయండి. 200-300 కి అవి చాలా ఎక్కువ అన్నమాట. క్లాత్ అంత బాగున్నాయి, బాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు డిమార్ట్ కి వెళ్ళినా నాకు ఒక్క టాప్ అయినా మంచిగా దొరుకుతుంది. 300-400-600 వరకు నేను టాప్స్ తీసుకుంటూ ఉంటానన్నమాట. ఒక్కోసారి 700-800 కూడా తీసుకుంటాను. బట్ వాటికంటే కూడా 400 పెట్టి తీసుకున్న టాప్స్ అయితే చాలా రోజులు వచ్చాయి నాకు. ఇది కూడా అంతే, 300 ఎంతో పడింది అంతే. ఈ టాప్ అయితే రెడ్ కలర్ టాప్ చాలా అంటే చాలా బాగున్నాయండి. అనార్కలి మోడల్ టైప్ లో వచ్చాయి, చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. అందుకే ప్రతిదీ వివరంగా ఒక్కొక్కటి తీసి మీకు చూపిస్తున్నాను, మీకు తెలుస్తుందని. దగ్గరలో ఉన్న డిమార్ట్స్ కి అయితే మాత్రం వెళ్ళి చూడండి. అస్సలు ప్రమోషనల్ వీడియో కానే కాదనమాట. పెడితే ఇంకా పెద్దది అవుతుంది అని చెప్పి అటో పార్ట్ ఇటో పార్ట్ కలిపి మీకు నేను చూపిస్తున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాంట్స్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ప్యాంట్స్ అయితే వచ్చాయి. చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళైనా, మ్యారేజ్ కాని అమ్మాయిలైనా చక్కగా బయటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్యాంట్స్ పటియాలా టైప్ లో వచ్చాయి అండ్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే వచ్చాయండి. ఇక్కడ డ్రెస్సెస్ అయితే చూసారు కదా మీరే, 600 ఈ డ్రెస్. అసలు ఎంత వర్త్ అంటే అంత వర్త్. క్లాత్ కూడా డబల్ లేయర్, ట్రిపుల్ లేయర్స్ తో వస్తుంది. చాలా థిక్ గా ఉన్నాయి అన్నమాట. నాకైతే తక్కువ ప్రైజెస్ అనే చెప్పొచ్చు. మీషో, మింట్రా, అమెజాన్ అన్నిటికంటే తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి. ఇక్కడ పిల్లల కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. ఒక 100కి, 200కి, 50 రూపీస్ కి కూడా పిల్లలకైతే మంచి టీ షర్ట్స్ అవి డైలీ వేర్ వచ్చేస్తున్నాయి. ఇవి మన లేడీస్ ప్యాంట్స్ అన్నమాట. ఈసారి చాలా థిక్గా, అంటే గట్టిగా మందంగా అంటారు చూసారా, అలా వచ్చాయి. చాలా బాగున్నాయి డైలీ వేర్ వాడుకోవడానికి. జీన్స్లు కూడా తక్కువ ప్రైజెస్ అండి. ఇక్కడ మన టీ షర్ట్స్ అయితే 99 రూపీస్. చూసారు కదా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి టీ షర్ట్స్. డైలీ వేర్ చక్కగా తీసుకొని మనం వాడేసుకోవచ్చు. 100 రూపాయలు ఎక్కువ రోజులే వస్తాయి. సమ్మర్ లో బెస్టే కదండి. చలికాలంలో కూడా ఇవి వేసుకోవచ్చు. వీటి మీద ఏంటంటే ఈ పలచని టీ షర్ట్స్ పైన మనం స్వెటర్ ఎలానూ వేసుకుంటాం కాబట్టి అది స్టైల్ గా ఉంటుంది. ఇవేంటంటే వాకింగ్ కి, జాగింగ్ కి, వాటికి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే సరదాగా చిన్నగా ఇక్కడో దగ్గరలో ఉన్న షాపింగ్ కి వెళ్ళేటప్పుడు కానీ ఈజీగా వేసుకోవచ్చు.
అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి. అలానే ఇక్కడ మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ కూడా ఫాలో అయిపోండి.